ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు సాయి మలిక్ వడ్లపట్ల. ఐఎమ్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ లాయర్. ఐ కమ్ ఫ్రమ్ సిఏ బ్యాక్గ్రౌండ్, నౌ ప్రాక్టీసింగ్ అడ్వకేసీ. నిర్మలా సీతారామన్ గారు February 1 రిలీజ్ చేసిన యూనియన్ బడ్జెట్లో ఈసారి మెయిన్ ఈ బడ్జెట్కి 2047 వికసిత్ భారత్ 2047 కన్నా ఒక క్లియర్ డైరెక్షన్ బడ్జెట్ కింద చెప్పుకోవచ్చు. ఇది ఆఫ్టర్ 10 years ఆఫ్ ఇనిషియల్ గవర్నమెంట్ తర్వాత ఫస్ట్ టైం ఫర్ ద పాస్ట్ 2 years ఒక సీరియస్ ఫైనాన్షియల్ మినిస్టర్ బడ్జెట్ ఎలా ప్రపోజ్ చేస్తే అలా చేస్తారనేది చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఫ్రమ్ మైక్రో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి బడ్జెట్ వచ్చింది, సెన్సిబుల్ బడ్జెట్ ఆఫ్టర్ 11 years. అండ్ నౌ దిస్ ఇయర్ ఫ్రమ్ మ్యాక్రో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి బడ్జెట్ వచ్చింది. ఆ ఎకనామిక్ ట్రాజెక్టరీ కూడా వికసిత్ భారత్ బ్యాలెన్సింగ్ అంబిషన్ విత్ ఇంక్లూజన్. మనం ఏమనుకుంటున్నాం దాన్ని అందరినీ ఇంక్లూజివ్గా చేసి సిటిజన్స్ అందరినీ ఇంక్లూజివ్ చేసి చేద్దాం అనే పాయింట్ మీద వచ్చింది. సో యాక్షన్ ఓవర్ అంబివెన్స్, మనం ఏమనుకుంటున్నాం దాని మీద గురించి యాక్షన్ చేయటం, దాన్ని రిఫార్మ్స్తో అచీవ్ చేయటం, పీపుల్ అందరినీ ఇంక్లూజివ్ చేయటం. సో ఈ ఎజెండా మీద వెళ్తుంది. సో ట్రాన్స్ఫార్మ్ ఆస్పిరేషన్ ఇంటూ అచీవ్మెంట్, పొటెన్షియల్ ఇంటూ పెర్ఫార్మెన్స్ విత్ స్టెబిలిటీ. స్టేబుల్గా ఒక పాలసీ రిఫార్మ్గా ఒక స్ట్రక్చర్డ్గా ఫేజ్ అవుట్ 5-10 years డౌన్ ద లైన్ ఇది పాలసీ ఉంటుంది, ఇంత స్టేబుల్గా ఉంటుంది. ఫిజికల్ డిసిప్లిన్, ఇదే పాలసీ కంటిన్యూ అవుతుంది, దీని ఇంప్లిమెంటేషన్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ చేస్తా, మనకు డే ఆన్ డే బిజినెస్ ఎకానమీ ఇన్ఫ్లేట్ అవుతూ ఉంటుంది. సో ఎకానమీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మన రూపీ వాల్యూ ఎలా పడిద్ది, గ్లోబల్ టెన్షన్స్ బట్టి డాలర్ బట్టి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అన్నీ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ చేస్తే ఒక సస్టైనబుల్ గ్రోత్ని అచీవ్ చేద్దాం అనేది ఉంది. విత్ అన్ అంబిషన్ ఆఫ్ అచీవింగ్ year on year 7% high growth rate, which is the most anticipated. We are మన ఎకనామిక్ సర్వేలో కూడా అదే ఇచ్చారు, 6.8 to 7.2 వరకు గ్రోత్ రేట్ ఉంటుందని ఇచ్చారు. విత్ కీ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. ఎనర్జీ సెక్టర్ మీద, సెల్ఫ్ రిలయన్స్ ఎనర్జీ సెక్టర్ మనంతా మనమే పవర్ని కానీ వేరే అదర్ మినరల్స్ని కానీ మనంతా మనమే ప్రొక్యూర్ చేయటం. ఇంపోర్ట్ డిపెండెన్సీ, ఇప్పుడు కొన్ని కీ మెటల్స్ని కొన్ని కీ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వీఆర్ మేజర్లీ ఆన్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. దాన్ని రెడ్యూస్ చేసి వీ వాంట్ టు బికమ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో నెట్ పాజిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అచీవ్ చేద్దాం అనే దాని మీద ఫార్ రీచింగ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. ఇప్పుడు ఏదైనా స్ట్రక్చరల్ రిఫార్మ్ రీచ్ అవ్వాలంటే లోయర్ లెవెల్ ఎంఎస్ఎంఈ లోయర్ లెవెల్ ఇండివిజువల్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో దాన్ని రిఫార్మ్ చేస్తా యాక్ట్ నుంచి కాకుండా బై రూల్ పొజిషన్ నుంచి చేసేసి ఎడ్యుకేషన్ యాక్ట్లో కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. విత్ ఫిజికల్ ప్రూడెన్స్, మానిటరీ స్టెబిలిటీ అండ్ విత్ దస్ రిఫార్మ్స్ ఇట్ ఈస్ వెరీ మచ్ బూస్టింగ్ ఫర్ పబ్లిక్ టు ఇన్వెస్ట్ దేర్ మనీ. కార్పొరేట్స్ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి, బీట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇండియన్ ఇన్వెస్టర్స్, బీయింగ్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ హబ్, వాళ్ళ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ని పాలసీ బాగుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని దాని మీద. సో త్రూ విచ్ సిటిజన్స్ బెనిఫిట్ ఫ్రమ్ గవర్నమెంట్ యాక్షన్స్ ఎన్ష్యూరింగ్ అండ్ డెవలపింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్. సో ఈ ఫ్యాక్టర్స్ తోటి ఒక 7% గ్రోత్ రేట్ అచీవ్ చేద్దాం అనేది దాంతో మెయిన్లీ ఫ్యాక్టరింగ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ఇండియన్స్. వీ ఆర్ ద మోస్ట్ యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కమింగ్ అప్ టు 2047. సో యువశక్తి డ్రివెన్ బడ్జెట్ విత్ విచ్ ది అప్స్కిల్లింగ్ని, అండర్ ప్రివిలేజ్డ్ పూర్ అండ్ డిసడ్వాంటేజెస్ని కూడా అప్స్కిల్ చేసి వాళ్ళని కూడా డెవలప్మెంట్లో సస్టైనబుల్ ప్రాబ్లమ్ చేస్తే, యాజ్ వన్ మై వైస్ మెన్ సెడ్, దేర్ ఇస్ లోట్ ఆఫ్ అన్టచ్డ్ రూరల్ టాలెంట్ ఇన్ ఇండియా ఫర్ విచ్ ఇఫ్ దే ఆర్ టచ్డ్ ఇండియా విల్ బీ ఏ డిఫరెంట్ కంట్రీ గోయింగ్ ఫార్వర్డ్ అన్న దాని మీద. సో టు ఫోకస్ ఆన్ పూర్, అండర్ ప్రివిలేజ్ అండ్ డిసడ్వాంటేజ్, స్పీకింగ్ ఇన్ దట్ టర్మ్స్ ఇట్స్ ఎ హై లెవెల్ focused budget, accelerate and sustain economic growth to fulfill the aspirations of our country, people of our country in achieving Vikasit Bharat, Sabka Saath, Sabka Vikas. So, దీని మీద sustaining the momentum of structural reforms. ఈ రిఫార్మ్స్ అన్నిటినీ మళ్ళీ స్ట్రక్చర్ చేసి అడాప్టింగ్ దిస్ టు ది కరెంట్ మార్కెట్ రిక్వైర్మెంట్స్. మన లాస్ అన్నీ ఎప్పటికే ఉన్నాయండి, ఇప్పుడే కొత్తగా రిఫార్మ్ చేసి లేబర్ కోడ్స్ అని, సెక్యూరిటీస్ కోడ్ అని, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అని, సో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కంటిన్యూస్గా అడాప్ట్ అవుతూ మార్కెట్ సెన్సిబిలిటీస్కి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్కి ఫార్వర్డ్ లుకింగ్గా రోబోస్ట్ అండ్ రెసిలెంట్ ఫైనాన్షియల్ సెక్టర్. ది స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ బడ్జెట్ విచ్ యూనియన్ మినిస్టర్ హ్యాస్ బిన్ బడ్జెట్ అండి. ఇనీషియల్గా ఎన్పిఎస్ని క్లియర్ చేసి బ్యాంకింగ్ బడ్జెట్ని అందరిని అక్కడి నుంచి చేసి మొబిలైజింగ్ సేవింగ్స్, అలొకేటింగ్ క్యాపిటల్ ఎఫిషియన్సీ, మేనేజింగ్ రిస్క్స్ విత్ యూజింగ్ నౌ ఇన్ ద ఎరా ఆఫ్ ఏఐ కంటిన్యూయింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అండ్ ఇంక్లూడింగ్ ఏఐ అప్లికేషన్స్, ఫోర్స్ మల్టీప్లేయర్స్ ఫర్ బెటర్ గవర్నమెంట్. సో ఏ టెక్నాలజీ అనేది గవర్నెన్స్ అన్ని బెటర్ చేసి డేటా డ్రివెన్ మెషిన్ లెర్నింగ్ ద్వారా తీసుకొచ్చి, సో టు మేక్ ఏ కంప్లీట్ రిఫార్మ్ ఎక్స్ప్రెస్. ఓవర్ ద పాస్ట్ పీరియడ్స్ సమ్ 350 రిఫార్మ్స్ వరకు చేశారు, ఇంక్లూడింగ్ జిఎస్టీ, నోటిఫికేషన్ ఆఫ్ లేబర్ కోడ్స్ అని ఇంకా నోటిఫై అయ్యాయి, ఇంకా పార్లమెంట్లో పాస్ అవ్వాలి. రేషనలైజేషన్ ఆఫ్ మోడరేట్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్, తర్వాత సెక్యూరిటీ, సెబీ రూల్స్ అవి కూడా ఎనాక్ట్ అయ్యాయి. హై లెవెల్ కమిటీస్ హ్యాస్ టు బి ఫార్మ్. ఈ బడ్జెట్లో చాలా హై లెవెల్ కమిటీస్ని బీట్ మినిస్ట్రీ లెవెల్ ఆర్ బీట్ ఇండస్ట్రీ లెవెల్ వీళ్ళందరినీ ఫామ్ చేసి
ఇక మీద ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక యాక్షన్ ప్లాన్తో వాళ్ళు రమ్మని మల్టిపుల్ హై లెవెల్ కమిటీస్ని ఫామ్ చేసింది కూడా మనం చూసామండి. సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ విత్ ఆన్ డీరెగ్యులేషన్ అండ్ రెడ్యూసింగ్ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్. సో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది మన జిఎస్టీతో ఎలా వచ్చిందో, ఈ యూనిఫామ్ విండో ఫర్ ఇంప్లిమెంటింగ్ స్టేట్కే సపరేట్గా అప్లై చేయకుండా సెంట్రల్ నుంచి ఒక యూనిఫామ్ విండో టు ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా అనేది వర్కింగ్ విత్ ఇన్ డీరెగ్యులేషన్ అండ్ రెడ్యూసింగ్ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ టు మేక్ ఏ యూనిఫామ్ రిక్వైర్మెంట్ ఆన్ దిస్. ఈ బడ్జెట్లో మొత్తం 6 పిల్లర్స్ మీద చెప్పారండి. వీ విల్ డిస్కస్ 2 1-on-1 ఇన్ లేటర్ వీడియోస్. సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్ని ఎలా సస్టైన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ద టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ జియో పొలిటికల్ ఎకనామిక్ కండిషన్స్, స్ట్రెంథనింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ గ్రోత్. ఈ ఎకనామిక్ గ్రోత్ని మన ఫౌండేషన్స్ ఆఫ్ గ్రోత్, రియలైజింగ్ అవర్ స్ట్రెంగ్స్ ఆఫ్ ఇండియన్ కంట్రీ, బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్ అవన్నీ చూసుకుని, అలాగే ఏజ్ ఫ్యాక్టర్స్ అని చూసుకుని పీపుల్ అందరూ ఇన్వాల్వ్ చేసి ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఇయర్ పెంచుతూ ఎలా చేయాలనేది దాన్ని బట్టి ఈ ఇయర్ ఉన్న ఫిజికల్ మ్యాటర్స్ లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.